ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము లూకాసు వార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. చూడండి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. ఇక్కడ ఏ వర్తమానం అంటండి? ఇది చెడు వార్త కాదండి. ఏ వర్తమానం ఇది? ఏ వార్త అండి ఇది? ప్రజలందరికీ కలగబోబు సంతోషకరమైన సువర్తమానం అంట. ఏంటండి? ఒక్కలకి ఇద్దరికి కాదండి. నువ్వు గుడ్డోడువా, కుంటోడువా, సన్నగున్నావా, లావుగున్నావా, లేకపోతే ఎర్రగున్నావా, నల్లగున్నావా, లేకపోతే తెల్లగున్నావా, ఏం కాదు. దేవుడికి కావాల్సింది ఏం కావాలి? దేవుడికి మనసు కావాలి. దేవుడికి ఇక్కడ ఏం చెప్తుందంటే, కొంతమందికి కాదండి ఈ వార్త, ప్రజలందరికీ. ఎవరి కొరకు అంటండి? ఆయన ప్రజలందరి కొరకు. ఇంకా ఏంటంట, ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ చూడండి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరి కొరకండి? మనందరి కొరకు పుట్టి ఉన్నాడంట. రక్షకుడు అనగా రక్షించగలిగిన దేవుడు. ఏ విషయంలోనైనా సరే, నీకు ఇరుకవ్వచ్చు, ఇబ్బంది అవ్వచ్చు, వేదన అవ్వచ్చు, శోధన అవ్వచ్చు, రోగం అవ్వచ్చు, కుటుంబ సమస్య అవ్వచ్చు, ఇల్లు సమస్య అవ్వచ్చు, లేకపోతే పొలం సమస్య అవ్వచ్చు, ఏదైనా ఉద్యోగ సమస్య అవ్వచ్చు, ఏ విషయంలోంచైనా రక్షించగలిగిన సమర్థుడు మన దేవుడు. ఏంటండి? రక్షించగలిగిన దేవుడు. ఎవరినే? కొంతమందినేనా? కాదండి. అందరినీ రక్షించగలిగిన దేవుడు మన దేవుడు. అలాంటి దేవుడు నీ కొరకు, నా కొరకు పుట్టి ఏమంటున్నాడంటే, పుట్టిన తర్వాత మన కోసమే పుట్టేవాడిగా ఆ వార్తను దేవదూతలు మనకు తెలియజేసేవారిగా ఉన్నారు. ఇక్కడ లేఖనాలు చదువుతుంటే దేవదూతల ద్వారాగా అక్కడున్న వాళ్ళకి అందరికీ తెలిపాడు. ఈ లేఖనాలు చదువుతుంటే మనము కూడా తెలుసుకోవాలని ఆయన లేఖనము ద్వారాగా మనకి వాక్యముతో మాట్లాడేవాడిగా ఉన్నాడు. ఎవరి కొరకంటండి? ఆయన అందరి కొరకు. దేని కొరకంటండి? ఆయన రక్షించుట కొరకు. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎలాంటి సంతోషం అండి ఇది! ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. కొంతమందికి కాదండి. అయితే కొంతమందిలో ఈ సంతోషము లేదండి. కొంతమందిలో ఈ సంతోషము లేదు. ఈ సంతోషము లేకపోవడానికి కారణము క్రీస్తు వారిలో ఇంకా పుట్టలేదండి. క్రీస్తు వారిలో ఇంకా పుట్టలేదు. ఎవరైతే సంతోషం లేకుండా ఉంటున్నారో, ఎవరైతే దేవునికి విరోధముగా ప్రవర్తిస్తున్నారో, ఎవరైతే దేవునికి ఇష్టము కాని ప్రవర్తన కలిగి ఉంటున్నారో వారిలో ఈ సంతోషం ఉండదండి. ఎందుకంటే వారిలో ఇంకా క్రీస్తు పుట్టలేదు. క్రీస్తు ఒకవేళ పుట్టినట్లయితే ఏం పడతారంటే, వాళ్ళు సంతోషపడేవారిగా ఉంటారు. ఇలాంటి సంతోషం కాదండి, మహా సంతోషం. అలాంటి సంతోషాన్ని ఇవ్వడానికి ఆయన భూమి మీదకి నీ కోసం, నా కోసం, నీకున్న కష్టాన్ని తీసివేసి, నీకున్న ఇరుకును తీసివేసి, నీకున్న ఇబ్బందిని తీసివేసి, నీకున్న వ్యాధిని తీసివేసి, నీకున్న అనారోగ్యము తీసివేసి, నీకు నాకు ఆ దుఃఖం నుంచి విడుదల కలగజేసి, ఆ చీకటి నుంచి తీసివేసి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్ను, నన్ను, మనందరినీ నడిపించడానికి భూమి మీదకి ఆ రక్షకుడు వచ్చేవాడిగా ఉన్నాడు. అయితే ఆ రక్షకుడు నీలో ఉదయించినట్లయితే, నీలో ఉండినట్లయితే మహా సంతోషకరమైన సువర్తమానమైన ఆ వాక్యం ఏంటనేది నీకు అర్థమవుతుంది. ఈ వాక్యం విన్న తర్వాత అయినా కూడా దేవుడు నాలో ఉదయించాలని పట్టుదల కలిగి, ప్రభువా నేను దుఃఖములో ఉన్నాను, నేను చీకటిలో ఉన్నాను, నీవు రక్షిస్తావని నేను నమ్ముతున్నాను అని నీ మనసులో ప్రార్థించుకున్నట్లయితే ఆయన నీలో ఉదయించి నీకు సంతోషాన్ని కలగజేయడానికని సిద్ధంగా ఉన్నాడు. మనము కూడా సిద్ధపాటి కలిగి ఉందాం. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.